ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. భారీ ఆస్తి నష్టం జరిగింది. ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రైట్, ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. మంటలను ఫైర్ ఇంజన్లు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. విజయ్ చంద్రిక ఢిల్లీలోని ఆలిపూర్ లో ఒక ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు ఉదయం నుంచి కూడా ఈ మంటలను ఆపేందుకు ఫైర్ సిబ్బంది కష్టపడుతున్నారని చెప్పాల్సి ఇక ఉదయం సమాచారం అందుకున్న వెంటనే దాదాపు 34 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే ఘటనా స్థలాన్ని చేరుకుని ఆలిపూర్ లో ఉన్న అనేక ఫ్యాక్టరీలు ఒకటే ప్రదేశంలో ఉండడం ప్రమాదం గల కారణాలపై ఇప్పటికే విచారణ చేపట్టారు. పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఫైర్ టెండర్స్ అధికారులు శ్రమించి మరి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికైనా ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఫ్యాక్టరీ కాబట్టి అంతా కూడా క్లోజ్ చేసి వెళ్తున్నారన్నట్టు కూడా సమాచారం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోయి ఉండకపోవచ్చు. కానీ ప్రమాదం గల కారణాలపై ఇప్పటికే పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. సంఘటన స్థలానికి ఢిల్లీ పోలీసు అధికారులు కూడా చేరుకున్నారు. మొత్తం మంటలు కొంత అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ టెండర్స్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 34 ఫైర్ టెండర్స్ ఆలిపురంలోని ప్రైవేట్ ఫ్యాక్టరీ దగ్గరకు చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అనేక గంటల పాటు ఫైర్ ఇంజిన్ సంబంధించిన అగ్నిమాపక సిబ్బంది కూడా కష్టపడి కొంత అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం పైన ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ప్రమాదం గల కారణాల పైన కూడా విచారణ అయితే చేపట్టారు. విజయ్ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ సతీష్.